అండర్-19 క్రికెట్లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ రికార్డులు మోత మోగించాడు. తొలి అంతర్జాతీయ పర్యటనలోనే అతను అసాధారణ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ ఫామ్ను కంటిన్యూ చేస్తూ ఇంగ్లాండ్ అండర్-19 జట్టు పతనాన్ని శాసించాడు. ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో ఇటీవల ముగిసిన యూత్ వన్డే సిరీస్లో వైభవ్ సూర్యవంశీ పరుగుల మోత మోగించాడు. 5 మ్యాచ్ల్లో 71 సగటు, 174 పైగా స్ట్రైక్ రేట్తో 355 పరుగులు చేశాడు. దీనిలో ఒక సెంచరీతో పాటు హాఫ్ సెంచరీ ఉంది. ఈ ప్రదర్శనతో వైభవ్ సూర్యవంశీ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. ఓ ద్వైపాక్షిక వన్డే సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన 5వ బ్యాటర్గాను, 2వ ఓపెనర్గాను నిలిచాడు. అయితే అండర్-19 వన్డే క్రికెట్లో ఓ సిరీస్లో 300 కంటే ఎక్కువ పరుగులతో పాటు అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన ఆటగాడిగాను వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ క్రమంలో అతను బంగ్లాదేశ్ క్రికెటర్ తౌహిద్ హృదయ్ రికార్డును బ్రేక్ చేశాడు. తౌహిద్ హృదయ్ 2018లో శ్రీలంకపై 114.62 స్ట్రైక్ రేట్తో 431 పరుగులు చేశాడు. సూర్యవంశీ 174 పైగా స్ట్రైక్ రేట్తో 355 పరుగులు చేసి ఈ రికార్డును అధిగమించాడు. ఈ సిరీస్లో 4వ వన్డేలో సూర్యవంశీ 52 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీంతో యూత్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా సెంచరీ బాదిన బ్యాటర్గా వైభవ్ నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ బ్యాటర్ కమ్రాన్ గులాం పేరిట ఉన్న ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును కూడా అతను అధిగమించాడు. 2013లో ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో కమ్రాన్ గులాం 53 బంతుల్లో శతకం సాధించాడు. వైభవ్ సూర్యవంశీ 52 బంతుల్లోనే సెంచరీ బాది ఈ 12 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. 3వ వన్డేలో 31 బంతుల్లోనే 86 పరుగులు చేయడం ద్వారా స్ట్రైక్ రేట్ పరంగా సురేష్ అయిన ఆల్ టైమ్ రికార్డును కూడా వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. యూత్ వన్డే చరిత్రలో అత్యంత వేగంగా 80+ రన్స్ చేసిన ఆటగాడిగాను నిలిచాడు. 2004 అండర్-19 వరల్డ్ కప్లో స్కాట్లాండ్పై సురేష్ రైనా కేవలం 38 బంతుల్లో 90 పరుగులు చేశాడు. వైభవ్ సూర్యవంశీ నిలకడైన ప్రదర్శనపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసలు జల్లు కురుస్తుంది. త్వరలోనే అతను భారత్ జట్టుకు ఆడతాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.